హాయ్! హలో! వెల్కమ్ టు రా కుక్కర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. అది మీ అందరికీ తెలిసిన రెసిపీయే అయినా నా స్టైల్‌లో చేస్తున్నాను. అదే టమాటో రైస్. ఇంత సింపుల్ రెసిపీస్ ఎందుకు చెప్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు. ఒకే రెసిపీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇది ప్రాసెస్‌లో అయితే డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రాసెస్‌లోకెళ్తే ఈ టమాటో రైస్‌కి ముందుగా మనము ఒక గ్లాసుడు బియ్యం కడిగేసుకొని కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క తీసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని దాన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్‌లా అయితే చేసుకోకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత బాండీలో ఆయిల్ 1 మినిట్‌లో హీట్ అయిపోతుంది. సో, తర్వాత దానిలో మనం వరుసగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దాన్ని దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. అంటే మరీ పూర్తిగా ఫ్రై చేయకూడదు. మనకి మంచి స్మెల్ వస్తుంది కదా! అప్పటిదాకా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మనం వేయించేసుకోవాలి. తర్వాత సన్నగా చీల్చిన ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ పడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే అలాగే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర ఓన్లీ పైన డెకరేషన్‌కి మాత్రమే కాకుండా. సో, తర్వాత అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి దాన్ని కూడా చిక్కబడేదాకా అంటే దగ్గర పడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది తక్కువ క్వాంటిటీలో జస్ట్ నేను ఒక 2 టమాటోస్ చిన్న చిన్నవి వేశాను. తక్కువ క్వాంటిటీలో వేశాను కాబట్టి ఏంటంటే ఎక్కువసేపు టైం పట్టదు. ఇది మనం ఎక్కువసేపు కనుక అలా బాండీలో ఉంచేసినా లేకపోతే మూత పెట్టి ఉంచేసినా అది అడుగంటేసే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మాడిపోతుందనమాట. సో, ఇలా దగ్గర పడేదాకా మనం పేషెన్స్‌గా ఒక 5-6 మినిట్స్ కలుపుతూ ఉన్నామంటే మనకి రెడీ అయిపోయింది. దాంట్లో కొద్దిగా కారము అండ్ ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా దాన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పూర్తిగా మనకి దగ్గర పడిపోయింది అనిపించుకొని తగిన క్వాంటిటీలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది వేసేసి పూర్తిగా ఒకసారి మనం కలిసేలాగా తిప్పేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బాండీ ఆఫ్ చేసేసి తిప్పాను. ఎందుకంటే ఒక్క నిమిషం ఆ వేడి సెగకి ఆ రైస్ అనేది కలిసిపోతుంది. ఇది వేడిలో అయితే కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇంక వేడి వేడి టమాటో రైస్ అయితే మనకైతే రెడీ అయిపోయింది తినడానికి.